ఓం శ్రీ సాయిరామ్. భగవద్గీత 3వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు ఇంతకు ముందు శ్లోకంలో ఇంద్రియమనములను నిగ్రహించి అట్టి నియమితేంద్రియములచే ఆసక్తితో కర్మయోగమును శీలించాలని చెప్పారు. కావున శాస్త్ర నియమితమగు కర్మను అనగా నిష్కామబుద్ధితో తప్పక ఆచరించవలసిందిగా భగవానుడు అర్జునుని ఆదేశించుతున్నారు. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. త్వం నీవు నియతం అనగా శాస్త్రములతో నియమింపబడినట్టి కర్మమును కురు చేయుము. అకర్మణః కర్మము చేయకుండుట కంటే కర్మ అనగా కర్మము చేయుట యాయోపి శ్రేష్టమైనది కదా. అకర్మణః కర్మ చేయకపోవటం వలన తే నీకు శరీరయాత్రాపి చ దేహయాత్ర కూడా నా ప్రసిద్ధ్యేత్ సిద్ధింపనేరదు. తాత్పర్యం ఏమంటే, ఓ అర్జున, నీవు శాస్త్రములచే నిమిత్తమైనటువంటి కర్మను చేయము. కర్మ చేయకుండుట కంటే చేయుటయే శ్రేష్టము. మరియు కర్మ చేయకపోవటం వలన నీవు దేహయాత్ర కూడా సిద్ధింపనేరదు అన్నారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.